ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో అత్యంత కీలకమైన పోరుకు సిద్ధమైంది. శనివారం నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యమైనదిగా నిలవనుంది. భారత్ ఆడబోయే చారిత్రక 600వ మైలురాయి టెస్టుకు స్వాతంత్ర్య దినోత్సవం రోజే నాయకత్వం వహించే అరుదైన గౌరవం తనకు దక్కడం ఎంతో గర్వకారణమని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం తనకు ఒక గొప్ప బాధ్యతాయుతమైన అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రాబోయే రోజుల్లో 6 నుంచి 7 టెస్టుల్లో తప్పక గెలవాల్సి ఉందని గిల్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నుంచే విజయావకాశాలను బలపరుచుకోవాలని, సమిష్టిగా రాణించి విజయం సాధించాలని తమ జట్టు పట్టుదలతో ఉందని విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మరోవైపు జట్టులో కీలక మార్పులతో టీమిండియా బరిలో దిగుతోంది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడం జట్టుకు ఒకంత ఎదురుదెబ్బే. అయితే బుమ్రా లేకపోవడం వల్ల ఖాళీ అయిన ఆ స్థానంలో తుది జట్టులోకి రావడానికి యువ ఆటగాళ్లకు ఇదొక సువర్ణ అవకాశమని గిల్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే రెండో పేసర్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, యువ పేసర్ గుర్నూర్ బ్రార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం మేనేజ్మెంట్కు చాలా క్లిష్టమైన నిర్ణయమని గిల్ అంగీకరించాడు. గుర్నూర్ బ్రార్ పాత బంతితో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ రాబట్టగల సత్తా ఉన్న బౌలర్ కాగా వార్మప్ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన స్పెల్తో ఆకట్టుకున్నాడని గిల్ విశ్లేషించాడు. తుది జట్టు ఎంపికపై కెప్టెన్ యాజమాన్యం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక స్పిన్ విభాగం విషయానికి వస్తే శ్రీలంక పిచ్ల పరిస్థితులకు అనుగుణంగా బలమైన స్పిన్ దళాన్ని దించేందుకు భారత్ సిద్ధమైంది. ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లు తుది జట్టులో బరిలోకి దిగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురు స్పిన్నర్లు లంక బ్యాటర్లను తిప్పలు పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా మానవ్ సుతార్ జట్టులోకి వచ్చి తన ప్రతిభను నిరూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. బుమ్రా లోటును భర్తీ చేస్తూ కొత్త పేస్ కాంబినేషన్, స్పిన్ త్రయంతో లంకను దెబ్బతీయడమే లక్ష్యంగా గిల్ సేన వ్యూహాలు సిద్ధం చేసింది. సమగ్ర ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న భారత్ ఈ టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది.